ఫైనల్ గా నేనైతే ఇన్ఫోసిస్ లో జాయిన్ అయిపోయాను. ఇన్ఫోసిస్ లో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్ళేసి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ డే కాబట్టి టెంపరీ ఐడి కార్డ్ ఇచ్చారు. ఇండక్షన్ మీటింగ్ అని చెప్పి అందరిని ఒక రూమ్ లోకి అయితే పంపించారు. స్టార్ట్ అయిన కాసేపటికి వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి తినేసమన్నారు. తినేటప్పుడు మన ఇన్స్టాలో ఒక ఫ్రెండ్ అయిన నరసింహ అయితే కలిసాడు. ఇంకా తినడం అయిపోగానే అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాఫీ అయితే తాగేసాము. ఫస్ట్ డే కాబట్టి అన్ని ముందే ఉండాలని చెప్పి టిఫిన్ అయిపోగానే అర్జెంట్ గా వెళ్ళి లోపల కూర్చున్నాము. కాసేపటికైతే ఇండక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే ఆఫీస్ క్యాంటీన్ లోనే పెరుగన్నము బగారా రైస్ అయితే తిన్నాను. అక్కడ నుంచి మళ్ళీ ఆడిటోరియం రాగానే ఇండక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం కూడా దాదాపు మేమే ఫస్ట్ వచ్చేసాము. మనకు కొత్తగా పరిచయమైన సాయి నరసింహతో ఈ రోజంతా అయితే గడిచిపోయింది. అలా కాసేపటికి వాళ్ళే మళ్ళీ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్నాక్స్ లో అయితే ఎర్రగడ్డ పకోడీ అండ్ చట్నీ అయితే వేశారు. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ అని చెప్పి మళ్ళీ ఒక కాఫీ అయితే తాగేసాము. ఇంతలోనే ఒక మేడం అయితే చెప్పింది ఆఫీస్ ని మీరంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. అంతేకాదు ఆఫీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళే ఇక్కడైతే లోపల సైకిల్స్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈ ఆఫీస్ చాలా పెద్దది. దగ్గర ఈ ఒక్క ఆఫీస్ లోనే 50 బిల్డింగ్లు పైన ఉన్నాయి. నడుచుకుంటా పోతే అంత టైం సరిపోదని చెప్పేసి మేము సైకిల్ తీసుకొని అయితే బయలుదేరాము. ఫస్ట్ డే అందులో ఆఫీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. బెంగళూరులో ఇంత పెద్ద ఇన్ఫోసిస్ ఆఫీస్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ ఒక్క ఆఫీస్ లోనే 53 బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఈ బుడ్డి సైకిల్ మీద నేను సాయి అయితే 53 బిల్డింగ్లు కూడా కవర్ చేసేసాము. నేనే ఎక్సైటెడ్ గా ఉన్నాను అనుకుంటే సాయి నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండక్షన్ కంప్లీట్ చేసుకొని ఇన్ఫోసిస్ లో నా డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాను. డే 2 అయితే మీకు ఆఫీస్ మొత్తాన్ని చూపిస్తాను. ఫాలో కొట్టి పెట్టుకోండి.